ప్రయత్నం చేద్దాం. లక్ష్మణ్ గారు, మొత్తంగా అది ఒక ఫేక్ ఫోటో అని చెప్తున్న పరిస్థితి. సో ఎక్కడా కూడా నియమ నిబంధనలు ఉల్లంఘించలేదు దర్శన్ అని చెప్తున్నారు. సో అటువంటి దర్శనం సో ఎందుకు ప్రజల కోసం ఒక వీడియో రిలీజ్ చేయలేకపోతున్నారు భక్తుల కోసం అనేది ప్రశ్న. సో ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? రేగడ లక్ష్మణ్ గారు. ఓకే వంశీ గారు, మీకు అలాగే ప్యానల్ సభ్యులకి ఐన్యూస్ యాజమాన్యానికి నమస్కారం. దొంగతనం చేసినా తప్పు చేసినా నేను చేశానండి ఎవరైనా ఒప్పుకుంటారండి? రాజకీయాల్లో నేనే చేశానండి, నేనే దొంగతనం చేశాను, లేకపోతే నేనే పలానా కేసులో నేనే మెయిన్ సత్యహరిశ్చంద్రుడి తమ్ముళ్ళు ఎవరు లేరు ఇక్కడ. సో ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా ఆయన నిజంగా ఆయన కాదన్నప్పుడు మీరు అన్న మంచి ప్రశ్న అడిగారు. ఎస్, ఆయన సోషల్ మీడియాలో లేదంటే ఒక వీడియో చేసో లేదా ప్రెస్ మీట్ పెట్టో, అయితే బెంగళూరులో గానీ లేదంటే హైదరాబాద్ గానీ వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు నేను హిందువుని, ఇగో నేను ఎటువంటి క్రిస్టియన్ కాదు, నేను హిందువుని అని చెప్పి ఆయన చెప్పొచ్చు. ఆయనకు బోల్డ్ అంతా ఇక్కడ మీడియా సపోర్ట్ వస్తుంది. ఎల్లో మీడియా అంతా కూడా టీడీపీకి అనుకూలంగా మీడియా ఛానల్ అన్నిటి కూడా వాళ్ళ భుజాల మీద పెట్టుకుని మోస్తారు. కానీ ఎక్కడ కూడా ఆ పరిస్థితి కనబడట్లా. కేవలం ఆయన ఎవరైతే దర్శన్ గారు ఉన్నారో ఆయన ఒక మంచి వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్, ఆయనకి కాఫీ తోటలు ఉన్నాయి, అలాగే మంచి ఇక్కడ విజయశేఖర్ గారు ఒక్క నిమిషం సార్. విజయశేఖర్ గారు నిన్న క్లియర్ కట్ గా మనకు వైసీపీ అధికార ప్రతినిధి రమేష్ గారు మనకు ఒక క్లియర్ కట్ విషయం చెప్పారు. వైవి సుబ్బారెడ్డి అంశాన్ని మనం తెర మీదకి తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం, వాళ్ళ ఇంటికి వెళ్తే వైవి సుబ్బారెడ్డి గారి భార్య లలితా సహస్రనామాలకు సంబంధించి కానీ హిందూ మత సాంప్రదాయాలకు సంబంధించి కానీ వారి ఇంట్లో ఏ ఫోటోలు ఉంటాయి, ఏముంటాయి, వాళ్ళ దేవుడి గుడిలో ఏ పటాలు ఉంటాయో కూడా నేను మీకు చూపిస్తా అని చెప్పిన పరిస్థితి. మరి ఆ విధంగా దర్శన్ కూడా ఒక వీడియో రిలీజ్ చేస్తే వివాదం సద్దుమణిగిపోతుంది కదా, ఎందుకు చేయలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు అది ఆయన సొంత వ్యవహారం. ఇప్పుడు ఆయన బెంగళూరులో ఉంటున్నారు, ఆయన సొంత వ్యవహారం, ఆయన ఇంటి వ్యవహారం కాదు సార్. ఇది తిరుమల తిరుపతి దేవస్థాన వ్యవహారం, ఆయన సొంత వ్యవహారం అంటారేంటి సార్ మీరు? తిరుమల తిరుపతి దేవస్థాన వ్యవహారం, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొన్ని కోట్ల మంది భక్తులకు సంబంధించిన వ్యవహారం సార్ ఇది. సార్ నేను చెప్పేది వినండి, ఇక్కడ ఐన్యూస్ లో కావచ్చు లేదంటే సాక్షిలో కావచ్చు, ఏదైతే ప్రభుత్వానికి కొంత అననుకూల మీడియా అంటే ప్రశ్నిస్తే ఇంకా నీకు బురద పూసేయటమేనా సార్? ఐన్యూస్ గురించి నేను మాట్లాడుతున్నారు కదా సార్. ఎక్కడ కూడా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోచే ఛానల్స్ మాత్రమే ఈ రోజు దాన్ని ప్రసారం చేస్తున్నాయి, ఆ రకంగా అడుగుతున్నాయి. నేనేమంటానంటే సార్, దర్శన్ గారి నెంబర్ తీసుకుని మీరు ఎందుకు మాట్లాడరు? విజయశేఖర్ గారు, గుడ్ క్వశ్చన్. హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ క్వశ్చన్. పొద్దున్నుంచి ఈ రోజు ఉదయం నుంచి ఐ న్యూస్ టీం ఎన్ని సార్లు దర్శన్ కు కాల్ చేసిందో మీకు తెలుసా? ప్రతి అర్ధ గంటకు ఎన్ని డిబేట్లు కంటిన్యూ చేసిందో మీకు తెలుసా? ఇప్పటి వరకు దర్శన్ గారు రెస్పాండ్ కాలేదు, ఆ విషయం మీకు తెలుసా? ఎందుకోసం ఈ అంశాన్ని మేము తెర మీదకు తీసుకొచ్చాం? మేము తెర మీదకు తీసుకొచ్చే వరకు కూడా ఎవరు రెస్పాండ్ కాలేదు. మీరు ఎలా మాట్లాడతారు? నాకు వాయిస్ సరిగా రావట్లేదు, మీరు గట్టిగా మాట్లాడినప్పుడు వాయిస్ సరిగా రావట్లేదు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఐ న్యూస్ టీం దర్శన్ గారిని సంప్రదించేందుకు ప్రయత్నం చేసింది. కొన్ని వందల సార్లు కాల్ చేశాం, ఎక్కడా కూడా ఆయన రియాక్ట్ కాలేదు. సార్ సార్ నేను కాదనట్లా సార్. ఇప్పుడు ఏదైతే రమేష్ గారు చెప్పారో వైవి సుబ్బారెడ్డి గురించి, వైవి సుబ్బారెడ్డి ఏమైనా గొప్ప వ్యక్తా సార్? ఆయన మిగతా అన్ని అనవసరం సార్. ఆయన నిన్న క్లియర్ కట్ గా చెప్పారు, ఈ రోజు మీరు చెప్పగలరా? మీరు ఆన్సర్ చేయగలరా అనేది నా ప్రశ్న. అట్లాగే ఆయన టీడీపీ కల్తీ వ్యవహారంలో ఎంత దారుణంగా ప్రవర్తించాడు సార్. ఈ రోజుకైనా క్షమాపణ చెప్పాడా? ఈ రోజుకైనా సార్ టాపిక్ డైవర్ట్ చేయొద్దు. విజయశేఖర్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. నాకు రావాల్సిన ఆన్సర్ వచ్చేసింది, మళ్ళీ మీకు టైం ఇస్తాను. రేగడ లక్ష్మణ్ గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. సార్ ఇక్కడ నేనేమంటానంటే వంశీ గారు, నిజంగానే టీటీడీకి కొన్ని నామ్స్ ఉంటాయి. టీటీడీ బోర్డులో చైర్మన్ ఎవరు పెట్టాలి, ఈఓగా ఎవరిని పెట్టాలి, బోర్డు మెంబర్స్ ఎవరు ఉండాలి, లేదా అక్కడ ఒక ఉద్యోగం రావాలని సరే వాళ్ళకి ఆగమ శాస్త్రం ప్రకారంగా కొన్ని నియమాలు, ఏదంటే వాళ్ళ అనినిత్యము ఆ హిందూ సాంప్రదాయబద్ధంగా వాళ్ళు అనినిత్యం పూజ కార్యక్రమాలు చేసిన వ్యక్తులై ఉండాలి, అన్ని మతస్థులై ఉండకూడదని ఒక నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ ప్రకారంగా నడుస్తూ ఉంది టీటీడీ బోర్డు. సో ఈ రోజు దర్శన గారి దగ్గరికి వచ్చేసరికి ఏమైనా డబ్బులు చూసా, లేదా అక్కడ ఉన్నటువంటి ఐక్యాటర్ పార్టీ ఈ వ్యక్తిని
సపోర్ట్ చేసి పంపించింది కాబట్టి ఆయన ఇచ్చారా, లేదా ఆయనకున్నటువంటి డబ్బు ధనం బట్టి ఇచ్చారా, ఏ క్వాలిటీస్ చూసి ఇచ్చారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అండి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది వరకు మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చాలా ఒక ఫేక్ ప్రాపగాండాలు సృష్టించారు. అదే వైవై సుబ్బారెడ్డి గారి విషయంలో కానీ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి అండ్ విషయంలో ఇక్కడ నాదొక సూటి ప్రశ్న లక్ష్మణ్ గారు, మీరు బోమన గారి పేరు తీసుకొచ్చారు కాబట్టి నాదొక సూటి ప్రశ్న. సరే, ఎవరైనా సరే బోర్డు మెంబర్లు వాళ్ళ ప్రభుత్వం కానివ్వండి, మీ ప్రభుత్వం కానీ పారిశ్రామికవేత్తలకి గొప్ప గొప్ప వాళ్ళకి తప్ప ఏ సామాన్యుడిని తీసుకొచ్చి మీరు పీటాలేసింది లేదు ఏ ప్రభుత్వం కానీ. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, తిరుమల తిరుపతికి సంబంధించి ప్రతి విషయంలోనూ బోమన గారు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఎందుకు నోరు మెదపలేకపోయారు? అంటే ఒక వర్గానికో ఒక మతానికో సంబంధించిన ఓట్లు దూరం అవుతాయని ఏమైనా ఆలోచించారా? ఎందుకు స్పందించలే బోమన గారు ఇప్పటి వరకు ఈ విషయంపై? ఆ విషయాన్ని తీసుకొచ్చిందే వైఎస్ఆర్ పార్టీ అండి బయటికి. ఎక్కడ కనపడలేదే నాకు. చూపించగలరా మీరు? డిబేట్ లో మాట్లాడుతున్నారు. నేను బోమన గారు ఎక్కడైనా ఈ విషయానికి సంబంధించి మాట్లాడారా? మీరు చూపించగలరా? ఎందుకు ఇంత సైలెంట్ గా ఉంది? ఎందుకు ఇంత సైలెంట్ గా ఉండాల్సి వస్తుంది? వినాలి వంశీ. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మావిగన్ చుట్టూ తిరుగుతా ఉంది రాజకీయం. అందరూ కూడా మావిగన్ మీద స్పందించడం, మావిగన్ మీద మా పార్టీ యొక్క విధానం గానీ దాని మీద ఎన్కౌంటర్ గానీ ఇవ్వడం జరుగుతా ఉంది. ఆ విషయం మధ్యలో ఈ దర్శన వ్యవహారం వచ్చింది. దాని మీద కూడా స్పందిస్తారు. ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టారు, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. మా పార్టీ అధికార ప్రతినిధులు అవనండి, మాలాంటి వ్యక్తులు, అలాగే పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే మినిస్టర్లు కూడా మరి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి కూడా స్పందించడం జరిగింది. మీరు ఎలాగిస్తారు? ఒక అన్య మతస్థుని ఎలాగ తీసుకొచ్చి బోర్డు ఎక్కడా కనిపించలేదు సార్ మాకైతే. చెప్పి కనపడలేదంటే మేము చేయలేదు. నిత్యం వార్తల్లో ఉండే మాకే కనిపించలేదంటే ఇది ఒక నేను క్రాస్ చెక్ చేసుకుని మాట్లాడుతున్నాను. మాట్లాడదాం, ఇదే అంశం గురించి మాట్లాడదాం.